లోన్ యాప్ వేధింపులపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ నడిచింది. ఆన్లైన్ లోన్ యాప్ల వేధింపులు తీవ్ర సమస్యగా మారాయన్నారు అఖిలప్రియ. లోన్ యాప్ల కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరారు. లోన్ యాప్ అరాచకాల కట్టడిపై ప్రభుత్వ వైఖరిని వివరించారు మంత్రి అనిత. ఇప్పటికే 199 మందిని అరెస్ట్ చేశామన్నారు. వందల యాప్స్ మార్కెట్లో ఇంకా అవైలబుల్ ఉన్నాయి అధ్యక్ష. మొదటగా ఎట్లా స్టార్ట్ అవుతుంది అధ్యక్ష? ఫస్ట్ ఒక SMS వస్తుంది అధ్యక్ష. మీరు లోన్ ఇన్స్టెంట్ డబ్బులు తీసుకోవడానికి మీరు అర్హులని ఒక మెసేజ్ వస్తుంది అధ్యక్ష. ఆ మెసేజ్ మనం ఓపెన్ చేయగానే డౌన్లోడ్ చేసుకుంటాం అధ్యక్ష. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మనం చాలా మంది దానికి పర్మిషన్స్ కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా అన్ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతాం అధ్యక్ష. ఎప్పుడైతే మనకి పర్సనల్ డేటా, మన కాంటాక్ట్స్ కానీ లేకపోతే మన ఫొటోస్ కానీ మన డేటాకి ఎప్పుడైతే ఆ యాప్స్ కి మనము పర్మిషన్ ఇస్తామో అధ్యక్ష, అప్పటికప్పుడు వెంటనే డబ్బులు అకౌంట్ లో పడిన వెంటనే అధ్యక్ష ఆ వ్యక్తి కస్టమర్ నుంచి విక్టిమ్ గా మారిపోతాడు అధ్యక్ష. కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అధ్యక్ష, నాకు తెలిసిన గవర్నమెంట్ ఎంప్లాయీ అధ్యక్ష, ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ లో పనిచేస్తున్నాడు అధ్యక్ష. మన గవర్నమెంట్ లోనే ఒక ఎంప్లాయీ ఊరికే ట్రై చేద్దామని చెప్పి ఒక 3000 రూపాయలు ఈ ఇన్స్టెంట్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు అధ్యక్ష. వెంటనే ఎప్పుడైతే యాక్సెస్ ఇచ్చాడు అధ్యక్ష, యాక్సెస్ ఇచ్చిన వెంటనే ఈ 3000 అనేది మీరు 6 నెలలు కట్టచ్చు, 2 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పి ఫస్ట్ మనకు ఒక మెసేజ్ వస్తుంది. అది 3000 కదా, 2 రూపాయలే కదా అని చెప్పి ఊరికే ట్రై చేశాడు అధ్యక్ష. 3000 నుంచి 30,000 జరిగింది అధ్యక్ష. లాస్ట్ కి బయటికి వచ్చేటప్పుడు 3 లక్షల రూపాయలు కట్టాడు అధ్యక్ష. ఒక్కసారి కనుక లోన్ యాప్ లో డబ్బులు తీసుకుంటే వాడికి చావైన సరైన అధ్యక్ష. అంతకు మించి అక్కడ నెవర్ స్టాప్ అనమాట అది. ఎందుకంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు. అడిగింది ఇవ్వకపోతే, టైంకి ఇవ్వకపోతే వెంటనే కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఎంఐ పోలీసులకు దొరికారని, తప్పుడు పనులు చేస్తూ పోలీసులకు దొరికారను, మార్పుడు ఫొటోస్ పలానా వాళ్ళకి పంపిస్తామని ఇది తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చర్యలు తీసుకోలేదా? ఆల్రెడీ అందరి మీద కూడా ఇప్పుడు మనం వాళ్ళు ఎవరైనా దొరికిన తర్వాత కూడా అధ్యక్ష సుమారుగా దగ్గర 199 మందిని ఈ రోజు అరెస్ట్ చేశాం అధ్యక్ష. వాళ్ళు అరెస్ట్ చేయడమే కాదు అధ్యక్ష, వాళ్ళందరూ కూడా రిమాండ్కి వెళ్తారు అధ్యక్ష. 306 కానీ 307 కానీ వెళ్లే పరిస్థితులు వాళ్ళందరికీ కూడా చట్టాలు అయితే చాలా కట్టుదిట్టమైనవి అధ్యక్ష. ఎంత చట్టాలు మనం కఠినతరం చేసినా వాళ్ళ తాలూకా టెక్నాలజీ బేసెస్ పెట్టుకుని ఇంకొంచెం మనం ఒక స్టెప్ వేస్తే వాళ్ళకు 10 స్టెప్పులు ముందు ఉంటున్నారు అధ్యక్ష. ఆఖరికి ఇలాంటి లోన్ యాప్ లో కానీ సైబర్ క్రైమ్ లో కానీ బలైపోతున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు బలైపోయారంటే ఒక అర్థం ఉంది అధ్యక్ష.